హాయ్ గాయ్స్, గుంటూరు కారం మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే గుంటూరు కారం అంత ఘాటుగా అయితే ఏమీ లేదు. ఈ సినిమా గురించి చెప్పుకోదగ్గ విషయాలు అయితే ఏమీ లేవు. మహేష్ బాబు గారి రేంజ్కి తగ్గ సినిమా అయితే ఈ సినిమా కాదు. ఈ సినిమా పాజిటివ్స్ గురించి నెగిటివ్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ నెగిటివ్ పాయింట్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టోరీ వచ్చేసి రొటీన్ స్టోరీ, ఆల్రెడీ మనం ఎక్కడో చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి స్టోరీ యొక్క స్క్రీన్ ప్లే అనేది అయితే మాత్రం మరీ వరస్ట్గా ఉంది. స్లోగా అయితే వెళ్ళే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అసలు ఈ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ గారేనా, ఈ సినిమా త్రివిక్రమ్ గారి సినిమా అయినా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఏంటి ఈ రకంగా తీసాడు త్రివిక్రమ్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్. ఈ సినిమాలో 4 సాంగ్స్ ఉంటాయి, అందులో 2 సాంగ్స్ బాగుంటాయి. ఆ 2 సాంగ్స్ వచ్చేసి టైటిల్ సాంగ్, సెకండ్ సాంగ్ వచ్చి కుర్చీ మడత పెట్టే సాంగ్. ఈ 2 సాంగ్స్ బాగుంటాయి. ఫస్ట్ టైటిల్ సాంగ్ వచ్చేసి ప్రతి ఒక్కరికైతే ఒక ఊపు తిప్పించి ఒక ఊపు అయితే ఊపేసి వెళ్ళిపోతుంది సాంగ్ అయితే. మిగతా 2 సాంగ్స్ అయితే ఏం బాగు. బీజిఎం గురించి మాట్లాడుకోవాలంటే మంచి బీజిఎం ఎప్పుడు వస్తుందా అని అయితే మనం అయితే నెతుక్కోవాల్సి ఉంటుంది. అంత వరస్ట్గా అయితే ఇచ్చాడు మన తమన్ బీజిఎం. తమన్ ఫ్యాన్స్, త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉండి వాళ్ళిద్దరి కోసం అయితే వెళ్ళి సినిమా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అంత వరస్ట్గా అయితే వీళ్ళిద్దరి వర్క్ అయితే ఉంది సినిమాలో. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్స్ అండి. శ్రీలీల వచ్చేసి ఆయన డ్యాన్స్ కోసమే వాడుకున్నారేమో అని అయితే నాకు అనిపించింది. ఆవిడ క్యారెక్టర్ అయితే అంత ఇంపార్టెంట్ అయితే నాకు అనిపించలేదు. మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్ అయితే మరీ దారుణం. ఆవిడ అసలు ఎందుకుంటుందో కూడా తెలియదు. ఇవి నెగిటివ్ పాయింట్స్. పాజిటివ్ పాయింట్స్ గురించి వస్తే మాత్రం పాజిటివ్ గురించి మాట్లాడుకోవాలంటే మహేష్ బాబే పాజిటివ్. ఆయన లుక్స్ కానీ, ఆయన స్లాంగ్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ టైమింగ్ కానీ, ఆయన డ్యాన్స్ కానీ, డ్యాన్స్ గురించి చెప్పాలంటే మహేష్ బాబు గారు ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఈ రేంజ్లో ఏ సినిమాలోనూ కూడా చేయలేదు డ్యాన్స్. అంత బాగా చేశారు డ్యాన్స్ అయితే, నెక్స్ట్ లెవెల్లో చేశారు డ్యాన్స్. ఆయన బాగా కష్టపడినట్టు కూడా, బాగా హార్డ్ వర్క్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ సినిమా డ్యాన్స్ కోసం కానీ, ఆయన యాక్టింగ్ అనేది కానీ చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసినట్టు అనిపిస్తుంది. ఆయన పడ్డ కష్టానికి గుంటూరు కారం నుంచి అయితే ఫలితం అయితే రాలేదు. అంత దారుణంగా ఉంది సినిమా అయితే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లాస్ట్ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అది కొంచెం చూడటానికి బాగుంటుంది. ఆ ట్విస్ట్ అయితే బాగుంటుంది. మిగతా క్యారెక్టర్లు అన్నీ కూడా కామెడీ. మహేష్ బాబు గారి కామెడీ తప్ప వేరే వెన్నెల కిషోర్ గారి కామెడీ కూడా అంత బాగా పండించలేకపోయారు. ఏదో దాన్ని ఏమంటారు, ఎక్కువ ఫోర్స్ చేసి కామెడీ రాబట్టినట్టు అయితే అనిపించింది. అంత కామెడీ అయితే ఏం లేదు. మహేష్ బాబు గారి సినిమాని మాత్రం మహేష్ బాబు గారు లాక్కి వెళ్ళినట్టయితే ఉంది. అది ఆయనే లాక్కి వెళ్ళాడు. త్రూఅవుట్ సినిమా మొత్తం మహేష్ బాబు గారినే చూస్తారు మీరు అందరూ. సినిమాని అయితే 1 టైం వాచబుల్, ఒక్కసారి అయితే చూడొచ్చు. అది కూడా మహేష్ బాబు గారి కోసం అయితే వెళ్ళి చూడొచ్చు. సినిమా మొత్తానికి స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరైనా ఉంటే మహేష్ బాబు గారి వల్లే సినిమా అయితే ఆ మాత్రమైనా ఉంది. ఈ సినిమా వచ్చేసి బిలో యావరేజ్ అయితే ఉందండి. సినిమా బిలో యావరేజ్గా ఉంది. 1 టైం వాచబుల్ సినిమా. ఇది ఫ్రెండ్స్ రివ్యూ. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ఆల్సో.